మనం రోబో కాంపస్లో బిందువులను ఏ విధంగా స్థాపించవచ్చో మనం నేర్చుకుందాం. దీని ద్వారా మనం 9వ తరగతిలోని నిరూపక జ్యామితిలోని అంశాలను బోధించవచ్చు. ఒక బిందువు ఇవ్వాలంటే ఏ ఈక్వల్ టు పాయింట్ అని ఇచ్చి మన బిందువు ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి. చూడండి, మనం ఇక్కడ టైప్ చేస్తూ ఉండగానే మనకు పక్కన ఎగ్జాంపుల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం టైప్ చేసుకోవాలి. పాయింట్, నేను ఇక్కడ బిందువు 2,4ను ఎంటర్ చేస్తున్నా. చూడండి, అక్కడ కమాండ్ ఇచ్చిన వెంటనే ఇక్కడ గ్రాఫ్లో పాయింట్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్, ఈ పాయింట్ యొక్క కలర్ చేంజ్ చేసుకోవాలి అంటే సెట్టింగ్స్లో మనకు నచ్చినటువంటి కలర్ని సెలెక్షన్ చేసుకొని చూస్తే చూడండి, ఇక్కడ కలర్ అనేది మారిపోయింది. నెక్స్ట్, ఈ పాయింట్ ఏ యొక్క స్థానాన్ని మనము కొంచెం అవసరమైతే మార్చుకోవచ్చు. చూడండి, ఎక్స్లో డౌన్ మార్క్ అంటే ఎక్స్ విలువ తగ్గిస్తే అది కొంచెం వెనక్కి జరుగుతుంది. అదే వైని తగ్గిస్తే కిందకి వస్తుంది. ఎక్స్ విలువ పెంచితే ముందుకు కదులుతుంది, అదేవిధంగా వై విలువ పెంచితే పైకి కదులుతుంది. ఈ విధంగా మనం పాయింట్ ఏ యొక్క స్థానాన్ని కూడా మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా బి పాయింట్ 3 - 2 3 - 2 అనేది మనకు 4వ పదంలో ఉంటుంది. చూడండి, ఇచ్చిన వెంటనే ఇక్కడ బిందువు అనేది వచ్చేసింది. ఎక్స్ విలువ 3, వై విలువ -2 దగ్గర. ఓకే. నెక్స్ట్, సి పాయింట్ -2 -5 అనేది 3వ పదంలో ఉంటుంది. చూడండి, ఎక్స్ విలువ -2, వై విలువ -5 దగ్గర అది స్థాపించడం జరిగింది. అదేవిధంగా డి అనే పాయింట్ -5, -3 ఇస్తే అది కూడా 3వ పాదం కాబట్టి 3వ పాదంలో స్థాపించబడింది. అదేవిధంగా ఈక్వల్ టు పాయింట్ 0,0 ఆరిజిన్ కదా, ఇక్కడ స్థాపితమైంది. నెక్స్ట్, ఎఫ్ 5,0 ఇక్కడ ఎక్స్ విలువ మాత్రమే ఉంది, వై 0 కాబట్టి ఎక్స్ అక్షం పైన మాత్రమే ఉంటుంది. జీ పాయింట్ 0, -2 వై అక్షం పైన, అది కూడా రుణాత్మకం వై పైన ఉంటుంది. అదేవిధంగా హెచ్ బిందువు పాయింట్ -3, 8 ఇక్కడ 2వ పాదం. ఐ ఈక్వల్స్ టు పాయింట్ చూడండి, ఒకవేళ మనం ఇక్కడ ఎర్రర్ టైప్ చేస్తే ఆ పాయింట్ అనేది రాదు. ఎందుకు? అక్కడ మార్క్ అది ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది, అంటే ఇక్కడ ఎర్రర్ వచ్చింది అని. ఇక్కడ ఏం మిస్ అయింది? పాయింట్ అనే వర్డ్ టర్మ్ అనేది మిస్ అయింది. సో మనం కరెక్ట్గా ఇస్తేనే పాయింట్ అనేది స్థాపించబడుతుంది.
నెక్స్ట్ జే పాయింట్ 17, 10. హెచ్ ఈక్వల్స్ టు పాయింట్ -5, 13 ఇవ్వగానే చూడండి హెచ్ అనే పాయింట్ కూడా వచ్చేసింది. చూడండి ఈ విధంగా మనం కమాండ్స్ ఇవ్వగానే వెంటనే గ్రాఫ్లో అది కన్స్ట్రక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎల్ ఈక్వల్స్ టు పాయింట్ 16, -4, 16 - 4 4వ పదంలో వచ్చేసింది. ఇప్పుడు వీటన్నిటినీ ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఏ విధంగా వస్తుందో. పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ డి. ఈ విధంగా మనము పిల్లలకి బోధించేటప్పుడు వారికి కన్ఫ్యూజన్ అనేది ఏమీ లేకుండా వారు సులభంగా నేర్చుకోవడానికి ఈ రోబో కాంపస్ అనేది మనకు ఎంతగానో సహాయపడుతుంది. చూడండి ప్లే ఆల్ కొట్టగానే 1 by 1 అన్నీ కూడా ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటాయి. ఓకే, మరి సేవ్ చేద్దాం. టైటిల్ దగ్గర ఆ ఫైల్ రీసోర్స్ యొక్క నేమ్ ఏది కావాలో అది ఇద్దాం. ప్లాటింగ్ ద పాయింట్స్. ఇచ్చిన తర్వాత కావాలంటే మనం డిస్క్రిప్షన్ అనేది టైప్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇది మన ఫోల్డర్ ఏదైతే ఉందో అక్కడ మై ఫైల్స్లో సేవ్ అయిపోతుంది. చూడండి పైన ప్లాటింగ్ ద పాయింట్స్ అనేది వచ్చింది.